ఈరోజు మన భారతదేశంలో మొన్న జరిగినటువంటి సంఘటన ఎంతో బాధాకరం. అదేంటంటే ఆ పాకిస్తాన్ ముస్లింలు మన దేశంలో ఉన్న పర్యటన కోసం కాశ్మీర్లో పాల్గావ్ అనే ఒక గ్రామానికి వెళ్ళడం జరిగింది. వాళ్ళని అకస్మాత్తుగా దాడి చేయడం వల్ల 28 మంది మన భారతీయులు, కొందరు వేరే దేశస్తులు కూడా చనిపోవడం జరిగింది. ఎంతో బాధాకరం. ఈ సంఘటనలు ఇలా జరుగుతుంటే మన దేశంలో ఒక మతోన్మాదంలో లేదా సెక్యులరిజం అలాంటి పదాలను ఇచ్చేస్తూ ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి సంఘటనలు ఎప్పుడు జరగకుండా చూడాలని చెప్పేసి భారత ప్రభుత్వానికి మన మోసల నుండి కానీ విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్, అనేక హిందూ సంస్థలు, పార్టీలకు కానీ అన్నిట్లకు అందరూ హిందువుల సమాజం ఇప్పటికైనా మేలుకోండి. ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మనమందరం ఐక్యంగా ఉంటేనే ఇలాంటి కార్యక్రమాలు చేయొచ్చు. ఇలా సెక్యులరిజం పెరుగుతున్నదంటే కారణం మనందరిలో ఐక్యత లేకపోవడం వల్ల. చట్టం దాని పని తాను చేసుకోవచ్చు, కానీ మన దేశాన్ని కాపాడే సైనికులు అక్కడ మరణిస్తున్నారు. అకస్మాత్తుగా వచ్చి అక్కడ వాళ్ళని చంపడం వల్ల ఒక హిందూ అనే భావంతో నువ్వు హిందువు అని చెప్పేసి చంపడం జరిగింది. కారణం ఏమంటే దానికి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన హిందువులనే టార్గెట్ పెట్టుకున్నారు ఈ దేశద్రోహులు. ఈ పాకిస్తాన్ నా కొడుకులు మన హిందువులనే లక్ష్యంగా పెట్టుకొని ఇలా మానవహోమానికి పాల్పడింది. ఇలాంటి చర్యలు జరగకుండా మన భారత ప్రభుత్వం వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. జై శ్రీరామ్.